డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ కమలాకర లలిత కళాభారతి లైనెన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు ఘనంగా జరిగాయి. కోడిలోని శ్రీ కృష్ణ దేవాలయ తెలుగు భాషణీయాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు మెమోంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ పండిట్ శ్రీమతి ప్రతిమని ముఖ్య అతిథులు పురస్కారం అందజేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ సమస్యల వల్ల భారతీయ విద్యా సంస్కారాలు ఎట్లా వికసిస్తాయో ఆలోచించండి అని చెప్పినటువంటి ఉన్నాయి. తర్వాత ఆలోచించడానికి అవకాశం కల్పించిన అంశాలు ఉన్నాయి. మన ముందు పెట్టినటువంటి రాజు గారికి ధన్యవాదాలు. సంతోషం సార్. ఇలాంటి ఆలోచనీయమైనటువంటిది ఎన్నో అంశాలు మీరు చెప్పారు. అనేక ఉదాహరణలు ఇచ్చి ఒక పద్యం చుట్టే చెప్పారు. నిజమే వాటిలో ఒక పద్యం అన్ని చెప్పిన పద్యమే. అది కూడా అతను కూడా మా జ్ఞాని లేకపోతే ఎందుకు చెప్తారు. చాలా విషయాలు ఉన్నాయి సార్. తప్పకుండా ఇది ఆలోచించవలసినటువంటి విషయం. ఈరోజు ఈనాడు ఆంగ్ల భాష అనేది ప్రపంచంలో ఎంతో అత్యవసరమైనటువంటి వస్తువుగా అత్యవసరమైనటువంటి భాషగా మనం చెప్పుకోబడుతున్నటువంటిది. అలాంటి భాషలో శిష్యులను తయారు చేస్తూ వారి జీవన ఉపాధికి వారి జీవన విధానానికి తోడ్పడుతూ వాళ్ళని నైపుణ్యులుగా తయారు చేసినటువంటి శ్రీమతి శ్రీ ఎస్ ప్రతిమ గారికి 2024 సంవత్సరానికి గాను లలిత కళాభారతి కమలాకర లలిత కళాభారతి పక్షాన ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును అందజేస్తున్నాం. శ్రీ క్రమధాటి వెంకట ఈనాడు లలిత కళాభారతి కమలాకర లలిత కళాభారతి లయన్స్ క్లబ్ వారి పక్షాన ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని అందజేస్తూ వారిని సత్కరిస్తూ ఉన్నాము. తర్వాత పాఠాన్ని అందిస్తూ చక్కని విద్యార్థులను తయారు చేసినటువంటి వీరికి 16 ప్రపంచ రికార్డులు కూడా వీరు సాధించడం జరిగింది. ఇది గొప్ప విశేషం. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వీరి పేరిట రికార్డ్ అవ్వడం కూడా గొప్ప విశేషం. గట్టిగా మన చప్పట్లతో ఒకసారి మన కరతాళతో లింగాము ఇలా అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు పొంది భరతనాట్యంలో కూచిపూడి నాట్యంలో వీరు శిష్యులను తయారు చేస్తున్నారు. వారికి 2024 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని కమలాకర లలిత భారతి పక్షాన అందిస్తున్నాము. వారికి తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం చేత తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకటి పారద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసరింపచేసి వెలుగును వెలిగింపచేసేటువంటి గురువులకు చక్కని తెలుగుతో సంస్కారాన్ని బోధిస్తూ విద్యార్థులను సంస్కారవంతంగా తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు